నిలబెట్టడం కష్టం గానీ కూల్చేయడం ఎంతసేపు నిమిషం పట్టదు. బుల్డోజర్ దాని పంజాతో ఒక దెబ్బ వేస్తే ఎంత పెద్ద సౌధమైనా నిలబెట్టమైపోతుంది. ఆకాశాన్నంటే భవంతులైనా సరే నిట్టనీరునా కూలిపోతాయి. కానీ ఆ విధ్వంసం ఎన్నో గుండెలను బద్దలు చేస్తుంది. పేదలు సామాన్యుల కలలను బుల్డోజర్ నిర్దాక్షిణ్యంగా తొక్కేసుకుంటూ పోతుంది. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవుల ఆశలను ఇనుప యంత్రాలు కర్కశంగా నలిపివేస్తున్నాయి. హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలో వినాశనం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అడిగి లైవ్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, నగరంలో హైడ్రా పేరుతో హైదరాబాద్లో విధ్వంసం జరుగుతుంది. రేవంత్ సర్కారు చిన్న మధ్యతరగతి కుటుంబాలను వాళ్ళు కలలు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది. రేవంత్ సర్కారు అనుసరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో ఎలాంటి ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి? గుడ్ ఈవినింగ్ శోభన్. మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఎవరికి చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా నగరంలో నీరు ఎక్కడున్నా కానీ అక్కడున్న ప్రజలకు కంటి మీద కునుకులేని పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్నట్టయితే ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అన్న ఉద్దేశం కొద్ది పేద మధ్యతరగతి వారికి సంబంధించి అక్కడ తక్కువ రేట్ వస్తుందన్న ఉద్దేశం కొద్ది కూడా కొన్ని పట్ట పొలాలు కావచ్చు, పట్టా ల్యాండ్స్లలో కొనుక్కోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జీవో 99 ద్వారా ఏదైతే హైడ్రాన్ తీసుకురావడం జరిగిందో జూలై 19వ తారీఖున అప్పటి నుంచి కూడా హైదరాబాద్ నగరం ప్రతి ఒక్కరు కూడా హైడ్రా కాదు ఇది కాటేసే కోబ్రాలా తయారైంది అనే పేరు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్క చోట కూడా. ఎందుకంటే శనివారం స్టార్ట్ అవుతుంది, ఆదివారం క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఉదయం 10 గంటల ప్రాంతం వరకు కూడా 3 గంటల నుంచి 10 గంటల వరకు కూడా అక్కడ ఏదైతే టార్గెటెడ్గా ఫిక్స్ చేసుకోవడం జరుగుతుందో ఆ టార్గెట్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. 10 గంటల తర్వాత కోర్టు ఓపెన్ అయినప్పటికీ కూడా అక్కడ కోర్టుకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే మిషన్ కంప్లీట్ అయిందని కూడా వారు చెప్పే ఆస్కారం కనబడుతుంది. సో మొత్తంగా శని ఆదివారాల్లో మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడడం జరుగుతుంది. ఇంకా పేదవారి పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. వారికి సంబంధించి వారు చిన్న గుడిసెలు కావచ్చు, చిన్న ఏదైనా షెల్టర్ వేసుకొని ఉంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా అంటే ఒక ప్రభుత్వం అనేది ఆ ప్రజలను కాపాడాల్సిన పరిస్థితి. మరి వారు ఎక్కడి నుంచో వచ్చిన వారు కారు, ఈ దేశ పౌరులే, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటేసిన వాళ్ళు. వారికి సౌకర్యం కల్పించాల్సిన అవసరం, వారికి నిలువ నీడ కావచ్చు, వారికి ప్రతి ఒక్కటి కూడా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అట్లాంటి వారిని ఇక్కడ నుంచి గెంటేసి మరి ఎక్కడికో వెళ్తారు అనే పరిస్థితి కూడా ఉంది. తాము ఎక్కడికి వెళ్ళాలని కూడా వారు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఎన్నికల్లో హామీలో కూడా ప్రతి ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చడం జరిగింది. ఎవరు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నైతే వాగ్దానాలు 420 వాగ్దానాలు చేశారో అది ఒకటి కూడా నెరవేర్చలేరు. కానీ నిల్వ నీడ లేకుండా రూపాయి కష్టపడి సంపాదించిన రూపాయి అంతా కూడా కలల సౌదాలు అన్నిటి కూడా చూస్తుండగానే వారి ఎదుటనే వారన్నిటి కూడా కలల సౌదాలు అన్నిటి కూడా కుప్పకూలిపోవడం జరిగింది. గుండెలు పగిలేలా వాళ్ళందరూ కూడా రోధిస్తడం జరుగుతుంది. ఒకటే రోజు వాళ్ళ పరిస్థితి రోడ్డు మీదకి రావడం జరిగింది. నిన్న వరకు ఏదో ఆస్తి కావచ్చు ఏదో ఉంది, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే రోడ్డు మీద పడ్డారు. బ్యాంకుల్లో లోన్లు అట్లాగే ఉన్నాయి, మరి ఆ లోన్లు ఎవరు కడతారనే పరిస్థితి కూడా ఉంది. సో ఇది ఒక పరిస్థితి అయితే బడా రియల్ ఎస్టేట్లకు సంబంధించి మరొక అంశం కూడా తెరపైకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న హైడ్రా అధికారులు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఏదైతే ఉండడం జరిగిందో ఆయన బ్రదర్కి సంబంధించి దుర్గం చెరువులో ఇండ్లు ఉన్నప్పటికీ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది. మరి 30 రోజులు ఇవ్వడం జరిగింది వారికి సమయం. కానీ పేదవారికి మాత్రం వారిపైన నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఏదైతే గూడ మొత్తంగా కూడా తీసిపారేయడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం అనేది కూడా వాళ్ళందరూ పేద ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం కనబడుతుంది. 30 రోజులు టైం ఇచ్చారు, వారు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు, స్టే తీసుకుని వచ్చారు. మరి వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అనేది కూడా కనబడడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క హైడ్రాకు సంబంధించిన అధికారులందరూ కూడా ఏదైతే ప్రాజెక్టు చేపట్టడం జరిగిందో ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వద్దకు వెళ్ళడం జరుగుతుంది, అక్కడ సర్వే చేయడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటి వరకు కూడా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారందరూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులను కలవడం జరిగింది. మీరు వెళ్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఏదైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనడానికి రావడం జరుగుతుందో హైడ్రా అధికారులు వచ్చి చూసిపోయారు. ఇక్కడ మరి లేక్ ఉందా, మరి ఏముంది, మీది వెళ్ళిపోతుందా అనేది కూడా అడ్వాన్స్ ఇచ్చిన వారు కూడా వెనక్కి తీసుకుంటున్నారు అనేది కూడా మొన్న చర్చ జరగడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఒక ఎన్ఓసి ఇవ్వండి అని చెప్తున్నప్పటికీ కూడా నామకే వాస్తే ఏదో ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే దీని వెనుక ఏది మర్మం ఉందనేది మనకు అర్థం చేసుకోవచ్చు. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కడైతే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ కావచ్చు, లేక్ పక్కన కావచ్చు, కొంచెం దూరంలో ఉన్నప్పటికీ బఫర్ జోన్లో కొద్దిపాటి దూరంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి. అక్కడ ప్రత్యేకించి మార్కింగ్ కూడా చేసింది. కానీ హైడ్రా అధికారులను అడుగడుగున స్థానికులు అడ్డుకున్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, కేవలం మాకు 2500 లేదంటే తులం బంగారము అని ఆశ చూపి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారంలోకి వచ్చాక తమ కలల నివాసాలన్నీ కూడా కళ్ళ ముందే సిమెంట్ కుప్పల్లా కూల్చివేస్తున్నారంటూ చాలా ఆగ్రహంగా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి?
శోభన్, మొత్తంగా హైదరాబాద్ నగరంలో మూసీ ఎంఆర్డీసీఎల్కి సంబంధించి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రావడం జరిగిందో ఆయన 1,50,000 కోట్ల రూపాయలతోటి కూడా ఈ మూసీ ఎంఆర్డీసీఎల్కి సంబంధించి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. దీనికి కూడా 1,50,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే అటు 55 కిలోమీటర్ల మేర జిహెచ్ఎంసీ పరిధిలో 55 కిలోమీటర్ల మేర మొత్తంగా కూడా మూసీ ప్రవహిస్తున్నది. ఇందులో 50 ఏండ్లు 60 సంవత్సరాలు దాటిన కాలనీలు దాదాపుగా 50 నుంచి 60 స్లమ్స్ కూడా ఉండడం జరిగింది. దాదాపుగా ఒక 15,000 కుటుంబాలు నిర్వాసితులు కావడం జరుగుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో సుందరీకరణ పేరుతో వీరిపైన దౌర్జన్యం ఎంతవరకు సమంజసమని వారు కూడా అంటున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో అధికారిక లెక్కల ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 2,166 నిర్వాసితులు మాత్రమే వీరు మాత్రమే అక్కడ ఏది నదీ గర్భంలో ఉండడం జరిగింది. మిగతా వారికి సంబంధించి ఎవరైతే పేదలు ఉండడం జరిగిందో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా లంగర్ హౌస్ నుంచి మొదలుకొంటే అటు గడ్డి భూములు ఏదైతే ఉప్పల్లో ఉండడం జరిగిందో అక్కడి వరకు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లు రావడం జరుగుతుంది. ఉప్పల్లో సంబంధించి చూసుకున్నట్టయితే వారందరికీ కూడా పట్టా ల్యాండ్సే. అక్కడ ఉప్పల్కి సంబంధించి మెట్రో రైలు వచ్చినప్పుడు కూడా వారు తమ భూములను ఇచ్చి అక్కడ వారు మెట్రో రైలు నిర్మాణానికి కూడా సాయం చేయడం జరిగింది. అది ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్లోకి రాదు, వాళ్ళ పట్టా ల్యాండ్లు అయినప్పటికీ కూడా అక్కడ ఈరోజు మార్కింగ్ చేయడం జరిగింది. ఏదైతే రివర్ ఫ్రంట్కి సంబంధించి మూసీ ఎంఆర్ అని చెప్పేసి ఎక్స్ అని కొట్టి అంటే అది మూసీ రివర్ ఫ్రంట్లోకి రావడం జరుగుతుంది. వాటి తీసేస్తామని వాళ్ళు పట్టా భూముల్లోకి వచ్చి మా దాంట్లో తీసేస్తామంటే ఎట్లా మీరు మార్కింగ్ చేయడం చెప్తున్నారు. అలాగే చాదర్ఘాట్ దర్వాజా వద్ద కూడా సేమ్ పరిస్థితి ఉంది. ఇక్కడ 50 ఏళ్ళ నుంచి కూడా వారందరూ కూడా ఉండడం జరుగుతుంది. మొత్తంగా తీసేస్తే చాలా ఇబ్బంది నెలకొంటుంది మాకు. మేమందరం కూడా పట్టా ల్యాండ్స్లలో గతంలో చూసుకున్నట్టయితే మేమందరం కూడా పర్మిషన్లు తీసుకొని వచ్చాము. ఎవరైతే రివర్ ఏదైతే నదీ గర్భంలో ఉండడం జరిగిందో వారిని మార్క్ చేస్తున్నారు కదా. పేదవారు ఎవరైతే గుడిసెలేసుకొని ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, కానీ మాకు లాంటి వారికి రూపాయి కష్టపడి సంపాదించుకున్న వారికి చేయడం ఎందుకు? మీరు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు కాదు కదా. గణేష్, హైడ్రా అధికారులకు నెటిజన్స్ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం అంటే రేవంత్ రెడ్డి అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ గురించి సవరణల గురించి చెప్పారు. అలా మార్పులు చేసుకోవచ్చు, కనీసం నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, వాళ్ళు ఈ దేశంలోనే ఉన్నారు వేరే వ్యక్తులు కాదని. మరి ఇప్పుడు తను అధికారంలో ఉన్నప్పుడు అలాంటి డైలాగ్స్ కానీ అలాంటి స్టేట్మెంట్ తాను ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ ఏమీ గుర్తుకు రావట్లేదా అని చెప్పేసి కూడా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వంలో మేము ఎందుకు ఉన్నామా అన్నట్టు కూడా పేదలు నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్థానికులు ఏమంటున్నారు? శోభన్, గతంలో చూసుకున్నట్టయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే అయ్యప్ప సొసైటీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలు వారికి టైం ఇవ్వాలి, కొట్టేయడం ఎందుకు, వాళ్ళకి సమయం ఇస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అదే అయ్యప్ప సొసైటీలో వాళ్ళే అక్రమార్జనకు స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారందరూ కూడా అక్కడ అందరూ కూడా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ కూడా జగమెరిగిన సత్యమే. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మీకు ఒక న్యాయం, అప్పుడొక న్యాయం, ఇప్పుడొక న్యాయం అని చెప్తున్నారు. మీరు సమయం ఇవ్వండి మాకు అందరూ కూడా. ఏదైతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మూసి ఏదైతే మీరు ఎఫ్టీఎల్ అని చెప్పడం జరుగుతుందో దాన్ని ఫస్ట్ మార్కింగ్ ఇవ్వండి. మార్కింగ్ ఇచ్చిన తర్వాత చెరువులోకి వస్తే ఎఫ్టీఎల్లోకి వస్తే ఎఫ్టీఎల్ అని చెప్పండి, బఫర్లోకి వస్తే బఫర్ అని చెప్పండి. తర్వాత మార్కింగ్ చేసిన తర్వాత మీరు ఎంతమంది ఉన్నారో మీరు అందరికీ వెళ్ళిపోవాలని చెప్పండి. కానీ ఎవరైతే నిర్దాక్షిణ్యంగా నోటీసులు ఇవ్వకుండా ఎంతవరకు మా రాత్రికి రాత్రి వచ్చి కూల్చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పడం జరుగుతుంది. కోర్టులను కూడా తప్పుదారి పట్టించే పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇటు నెటిజన్స్ కూడా దీనిపైన కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఆదిత్య కేడియాకి సంబంధించి మంచిరేవుల నార్సింగి వద్ద ఏదైతే మూసీ రివర్కి అడ్డంగా కూడా బ్రిడ్జిని నిర్మించి విల్లాస్ కడుతున్నారు. మరి వాళ్ళనేంటి చాలామంది కూడా అక్కడ వారిని అడుగుతున్నారు. మరి దానికి ఒక న్యాయం మాకోనే న్యాయమా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే 15,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతోటి. వీళ్ళందరికీ సంబంధించి కూడా ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తారని కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒక 4,000 వరకు డబుల్ బెడ్రూమ్లు ఇన్స్టిట్యూట్ కావచ్చు, మిగతా ఎక్కడైతే ఉండడం జరిగిందో అవి కొన్ని వేకెంట్గా ఉండడం జరిగింది. మిగతా వాటిలో మాత్రం ఎక్కడ కూడా లేదు. మాకు కష్టంగా సంపాదించుకున్న డబ్బులతోటి కొనుక్కున్న ఇళ్లకు మాత్రం ఎట్లాంటి సిచ్యువేషన్ కల్పిస్తారని కూడా వీరందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. శోభన్. రైట్ గణేష్, థ్యాంక్ యూ సో మచ్.